భోజనం చేసేటప్పుడు కొన్ని నియమాలని పాటిద్దాం. అవేంటో తెలుసుకుందామండి. ఇప్పుడు మనం భోజనం చేసే సమయంలో మంచం పైన కూర్చొని తినరాదు. ఎందుకు అనగా అలా మంచం పైన కూర్చొని తినడం మన పద్ధతి కూడా కాదండి, హిందూ సాంప్రదాయం కాదు. మన హిందూ సాంప్రదాయం ఏంటంటే కింద కూర్చొని భోజనం చేసేది పద్ధతి. అలా పైన కూర్చొని తినడం వల్ల కూడా అనారోగ్య పాలవుతారంట అండి. అతిగా తిని అనారోగ్య పాలవుతారు. అదే కింద కూర్చొని తింటే పద్మాసనంలో కూర్చుంటాం కాబట్టి తిన్నది కూడా జీర్ణమవుతుందండి. ఎంత తినాలో అంత తింటాం, కానీ ఆ తినేది కూడా స్పూన్స్తో స్పోక్స్తో తినకుండా చేతి వేళ్ళతోని కలుపుకొని తినాలంట. అది ఎందుకు అనగా ఈ బొటనవేలు ఉంది కదండి, ఇది అగ్నితత్వం, చూపుడు వేలు వాయుతత్వం, మధ్యవేలు ఆకాశము, ఉంగరపు వేలు భూమి, చిటికెన వేలు జలతత్వం అండి. ఈ 5 వేళ్లతోని కలుపుకొని తినగా ఆహారం అనేది జీవశక్తి అయి ఉత్తీర్ణమవుతుందంట. అనగా మనం తినే ఆహారం అమృతమై మనకి లభిస్తుందంట. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి, కామెంట్స్లో పెట్టండి. కొత్త వాళ్ళు చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.